రాజకీయాల్లో ప్రశ్న ఎదురైతే నేరుగా సమాధానం ఇవ్వడం సహజం. కానీ ఆ ప్రశ్నను తప్పించుకుని పక్కదారి పట్టడం డైవర్షన్ రాజకీయాలు. ప్రస్తుతం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన కోరిక మేరకే ఆపేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించినా చంద్రబాబు నుంచి ప్రత్యక్ష ఖండన రాలేదు. బదులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ద్వారా అసలు అంశాన్ని మళ్లించారు. ఇదే చంద్రబాబు గత రాజకీయ శైలి. విపక్షంలో ఉన్నప్పుడు భావోద్వేగాలు, రాష్ట్ర హక్కులు అంటూ పోరాటాలు, అధికారంలోకి రాగానే భిన్నమైన వాదనలు. బాబ్లీ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, పోలవరం వంటి సందర్భాల్లో ఆయన తీసుకున్న వైఖరులు దీనికి ఉదాహరణలు. రాయలసీమ లెఫ్ట్ స్కీమ్ అవసరం లేదన్నట్లుగా మాట్లాడడం ద్వారా ఒక తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మరిన్ని సందేహాలకు తావిచ్చారు. ఫలితంగా రేవంత్ చెప్పిందే నిజమా అనే ప్రశ్న ఏపీ ప్రజల్లో బలంగా నిలిచింది. డైవర్షన్ రాజకీయాలు ఎన్నిసార్లు పనిచేసినా ఈసారి మాత్రం పనిచేయలేదన్నదే రాజకీయ వర్గాల అభిప్రాయం. ఈసారి నిజంగానే బాబు పప్పులు ఉడకలేదన్నమాట.